అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీన శుక్రవారం నాడు వీరి యొక్క దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అయితే మొట్టమొదటిసారిగా ఎవరైతే మేషరాశి వారు మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడాన్ని. మరి మేషరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు వీరికి ఒక వ్యక్తి కారణంగా జీవితంలో చాలా అంటే చాలా మలుపులు తిరగబోతున్నాయండి. వీరి జీవితం పూర్తిగా వీరి జీవితమే మార్చేసే విధానంగా వీరికి ఎన్నో కాలాల నుండి అంటే చాలా సంవత్సరాల నుండి దేని గురించి అయినా కానీ బాగా ఎక్కువగా అంటే డిసప్పాయింట్ అవుతూ వస్తున్నటువంటి పనుల యందు మీరు ఒక మంచి మార్పునైతే ఈ రోజున చూడబోతున్నారని చెప్పుకోవాలి. మరి ఆ మార్పు ఏ వ్యక్తి కారణంగా వీరి జీవితంలో జరగబోతుంది, అలాగే ఆ వ్యక్తి వీరికి అసలు ఏ విధంగా అంటే దగ్గర బంధువ స్నేహితుడ కుటుంబ సభ్యుడ అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనేది మీకు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే మేషరాశి వారు చాలా అంటే చాలా ఆలోచనలకు ఊహలకి అందరాలంత ఎత్తులో ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి ఆలోచనలు అనేటివి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఛేదించలేరనమాట. అంత నిక్కాసుగా చాలా తెలివితేటలు అనేటివి ఎవరికి కూడా ఊహకు అందని విధానంగా మంచి మంచి ఆలోచన చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వానికి అంటే మిగతా రాశులు అన్నిటితో పోలిస్తే ఈ రాశి వారికి సహనం కూడా చాలా ఎక్కువ. అలాగే వీరిని ఎవరైనా ఒక మాట అన్నా కూడా అంటే తప్పు చేసినప్పటికీ కూడా వారిని శిక్షించకుండా సర్లేండి ఈసారికి తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పేసి ఎవరైనా ఒక మాట అంటే చాలండి వెంటనే వీరు ఎదుటి వ్యక్తిని క్షమించగలిగేటువంటి మంచి గుణం అనేది ఈ మేషరాశి వారికి ఒకరికే సాధ్యమని చెప్పుకోవచ్చు. చాలామంది ఏంటంటే రిలీజ్ అయిపోయి ఏంటంటే కొన్ని విషయాల యందు కొంచెం అలా పగబట్టి ఉంటారనమాట. లేదంటే మమ్మల్ని ఇలా మోసం చేశారు కాబట్టి వీళ్ళని కూడా ఎలాగైనా సరే దెబ్బతీయాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఉండిపోతుంటారు. అయితే మేషరాశి వారు మాత్రం అలా కాదండి. ఎవరైనా కానీ సాటి వ్యక్తులే కదా, మనలాంటి వాళ్ళే కదా, సరే మనుషులు అన్న తర్వాత తప్పన్నాక చేయకుండా ఉండరు కదా అనేటువంటి ఉద్దేశంతో వెంటనే వాళ్ళను మనస్సును అర్థం చేసుకొని వెంటనే రియలైజ్ అయిపోతారు. వాళ్ళను సరే తప్పు అయిపోయింది నెక్స్ట్ మాత్రం ఇలా చేయొద్దని చెప్పేసి ఒక మాటతో వాళ్ళని క్షమించేస్తారండి. అలాగే వీరికి దయాక్షమ గుణం కూడా చాలా ఎక్కువనే అని చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ సహాయం చేయాల్సి వస్తే ఎవరికైనా కానీ హెల్పింగ్ చేయాల్సి వస్తే మాత్రం వెంటనే ముందుంటారండి. మా వంతు మేము ఏదో ఒకటి సహాయాన్ని చేస్తాము, మాకు ఉపయోగపడేటువంటి పనిగా మాకు ఏదైనా కల్పించండి అనే విధానంగా వీరు సహాయం చేయడంలో ముందుంటారని చెప్పుకోవచ్చు. అలాగే సాటి వ్యక్తుల దగ్గరికి తీసి వారికి కావలసిన అవసరాలను కూడా దగ్గరుండి మరి వారికి పూర్తిగా ఆ యొక్క అవసరమైన దానికి ఖర్చు కూడా వెనకాడకుండా వారికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. మరి ఇంతకి విషయానికి వస్తే వీరికి రేపటి రోజున జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి కారకుడుగా మారబోతున్నాడు. మరి ఆ వ్యక్తి కారణంగా అసలు జీవితంలో ఎలాంటి మలుపు తిరగబోతుంది అన్నటువంటి విషయానికి వస్తే కనుక రేపటి రోజున అంటే వీరికి శుభవార్తను అంటే ఒక వ్యక్తి కారణంగా మీకు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్న పనులు ఆ వ్యక్తి సలహా మేరకు మీరు కనుక పాటించినట్లయితే మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనికి సక్సెస్ అవ్వడానికి కానీ లేదంటే అతని యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు చాలా రోజుల నుండి ఉద్యోగాలకు సంబంధించి లేకపోతే మీకు అవకాశం తలపట్టు తట్టక ఎదురు చూసిన వారికి కానీ ఉద్యోగ అవకాశం కోసం మీకు సంబంధించిన సమస్యలు ఇంటర్వ్యూలు ఉన్నాయని దాంట్లో పాల్గొమని చెప్పి సలహా ఇవ్వమని ఇలా మంచి కోరి ఎవరైనా కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా వాళ్ళే వచ్చి మీకు అప్రోచ్ అయ్యి మీకు కలిసి మీతో చెప్పడం వల్ల మీరు ఆ ఇంటర్వ్యూలో పాల్గొనడం ద్వారా మీరు చక్కగా ఆ యొక్క ఉద్యోగం మీకు సొంతమవుతుంది. అప్పుడు మీకు చాలా అంటే చాలా మనసుకు చాలా రోజుల తర్వాత ఉద్యోగ అవకాశం వెతికి మీ మనసు అంతా కూడా నిరాశ చెందినటువంటి రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కారణంగా మీరు చక్కగా సక్సెస్ అనేది పొందడం ద్వారా మీరు చాలా అంటే చాలా సంతోషిస్తారు. అలాగే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కారణంగా అంటే మీ శ్రేయోభిలాష్ కానీ మీ స్నేహితుడు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇలా ఎవరైనా కానీ వాళ్ళ యొక్క సలహాను పాటించిన తర్వాత మీరు వ్యాపారస్తులు అయితే కనుక ఆ వ్యాపారంలో మీకైతే మంచి లాభాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇంకా చూసినట్లయితే వారి యొక్క సలహాలను మీరు పాటించినట్లయితే ముందు రోజులలో కూడా మీకు అత్యద్భుతమైనటువంటి మంచి జీవితంలో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకు ఎలా ఎదుర్కోవాలి, ఎలా మేము ఒక విషయం గురించి తెలుసుకోవాలి అన్నటువంటి పూర్తి విషయాల గురించి అయితే
వాళ్ళ వలన మీరు మంచి జ్ఞానాన్ని పొందుతారని చెప్పుకోవాలి. ఈ విధంగా ఒక వ్యక్తి అయితే మీకు చాలా మంచి చేయబోతున్నారని, వారు మీ సన్నిహితులు కానీ, బంధువర్గం కానీ, లేదంటే ఇంకా కుటుంబ సభ్యులు కానీ, ఇరుగు పొరుగురు కానీ, ఇలా ఎవరైనా కావచ్చు. అది సాక్షాత్తు భగవంతుడి యొక్క రూపంగా మీరు భావించాలి. ఎందుకంటే మనకు ఒక మంచి మాట చెప్పిన వారు కూడా మనకు దేవుడితో సమానం అని చెప్పుకోవాలి. అలాగే సహాయం చేసిన వారు కూడా దేవుడితో సమానమని మనం అనుకోవాలండి. అలా అనుకున్నప్పుడే మనం ఎదుటి వ్యక్తులకి మనం ఇచ్చేటువంటి గౌరవం, ఇచ్చే విలువలు కానీ అలాంటివి సమాజంలో బ్రతికి ఉండాలంటే ఖచ్చితంగా మనము ఎవరైనా ఒక వ్యక్తి సహాయంగా చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ముందు ముందు రోజులలో వారికి కూడా ఏదైనా అవసరం ఏర్పడితే తప్పకుండా మనకు అవసరాలకు సరిపడా మనకు ఏ విధంగా అయితే వాళ్ళ సహాయంలో ఆదుకున్నారో మనం కూడా వాళ్ళని ఎదుటి వ్యక్తులకు అలాగే ఆదుకోవాలని చెప్పి అర్థం అనమాట. ఇంకా ఈ రోజున ఉద్యోగానికి సంబంధించి మంచి శుభవార్త అయితే మీరు వినడానికి సిద్ధంగా అయితే ఉండండి మేషరాశి వారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. మీ పనిలో ఒత్తిడి తగ్గి మీరు చాలా రిలాక్స్ అవుతారండి. అలాగే మంచిగా ఇంటి భోజనం చేస్తారు, సంతోషంగా పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు, అందంగా రేపు రోజున గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం వారు చేసిన సహాయాన్ని మర్చిపోని కృతజ్ఞత భావం వీరిలో అయితే, ఈ మేషరాశి వారిలో అయితే అధికంగా ఉంటుంది. అలాగే కార్యదీక్ష, కార్యదక్షతకు కూడా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కనుక ఈ రాశి వారి జీవితం అద్భుతమైతే జరగబోతుంది. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే కనుక మీకు జీవితంలో కొంతమంది మనుషుల వల్ల మీరు మోసపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మీ జీవితంలో మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు, దూర బంధువులు కావచ్చు, వారి వల్ల మీరు మోసపోయే ప్రభావం అయితే కనిపిస్తుంది. కొంతమందికి ఇదివరకు ఇది జరిగి ఉండవచ్చు, మరి ఇంకొంతమందికి అయితే ఇక మీదట జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ జాతకం ప్రకారం జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనేటివి ఏ సందర్భంలో అయినా సరే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మీ దగ్గర బంధువులు కావచ్చు, దూర బంధువులు కావచ్చు, మీ ముందు చాలా బాగా మాట్లాడతారు, కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ విధానంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకొని అవకాశాలు అయితే ఈ మేషరాశి వారికి అయితే ఉన్నాయి. వారి వల్ల ఏ విధంగా జరుగుతుందంటే మనకు ఎంతో స్నేహితులు కావచ్చు, వారితో మాత్రం మన స్నేహం కానీ బంధుత్వం కానీ కలుపుకోవడం ఉత్తమం. మనకు చెడును కోరుకునే వ్యక్తులని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే భవిష్యత్తులో వారి మూలంగా మనకు అనేక రకాల ప్రమాదాలు అయితే వస్తాయి. అలాగే మీతో మంచిగా ఉండే ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాల్సిన అయితే అవసరం అయితే లేదండి. వారి యొక్క మాట తీరు, పద్ధతి, ప్రవర్తన ఏదో ఒక సందర్భంలో వారు మీ యొక్క చెడును కోరుకుంటున్నారు అనే విషయాన్ని మీరు గమనించాలి. అటువంటి సందర్భంలో మీ యొక్క జీవితం జరిగినట్లయితే వారితో మీరైతే అప్రమత్తంగా ఉండడం అయితే చాలా మంచిది. అయితే ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించిన కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి లేదంటే ఆర్థికపరమైన విషయాల గురించి వారితో ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. లేకపోతే మీరు లేనిపోని ప్రమాదాలు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అయితే అవుతారు. అయితే ఈ విషయంలో ఈ మేషరాశి వారు జాతకులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు మనసు ఎంతో సున్నితంగా ఉంటుందో వారికి అంత కోపం కూడా ఎక్కువగానే వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి మనిషి జీవితంలో కష్టం, సుఖాలు ఇలా అయితే ఉంటాయి. అదే విధంగా బాధలు మీ జీవితంలో కూడా ఉంటాయి. మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా సుఖాలు ఉండవు అని, ఎప్పుడు కష్టాలు ఉండవు అని అంటే ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేటివి పగలు రాత్రి లాంటివి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సుఖాలను వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ భగవంతుని విస్మరించకుండా ప్రార్థిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే ఇవ్వడానికి భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోయి ఆ భగవంతుడిని నిందించడం లాంటివి పనులు చేయకండి. కష్టాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు అనేటివి వస్తాయి. మీరు మనసులో ఉంచుకొని మీ భగవంతుని స్మరించడం, అలాగే మీ యొక్క కష్టాలు తీర్చమని వేడుకోవడం,
చాలా ఉత్తమమైతే చాలామంది మిత్రుల మనసు చూస్తూనే ఉంటాము. వారి కష్టాలు ఉన్నా సరే ఆ సమయంలో భగవంతుడు గుర్తుకు వస్తూ ఉంటాడు. సంతోషం ఎప్పుడైతే ఉందో వారి వల్ల ఈ యొక్క టైంని చాలా బాగా ఎంజాయ్ అయితే చేయడానికి ఇతరులు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు.